ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మీడియా పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఎల్లో మీడియా పేరుతో పేరుగాంచిన కొన్ని ఛానళ్లు, ముఖ్యంగా ఏబిఎన్ తరహా మీడియా సంస్థలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ప్రతిరోజు డిబేట్లు పెడుతూనే ఉన్నాయి. లిక్కర్ కేసు వంటి అంశాలను పట్టుకుని గంటల తరబడి చర్చలు జరుపుతున్నా వాటి ప్రభావం మాత్రం కోర్టుల్లో కనిపించడం లేదని విశ్లేషకుడు గవూర్ స్పష్టం చేశారు. ఏబిఎన్ ఛానల్లో జరిగిన చర్చలో గవూర్ మాట్లాడుతూ, వెంకటకృష్ణ ఎంత అత్యుత్సాహంతో జగన్ పై ఆరోపణలు చేసినా అవి కోర్టులో నిలబడవని, న్యాయస్థానాలు వాస్తవాలకి ప్రాధాన్యం ఇస్తాయని వ్యాఖ్యానించారు. కేవలం మీడియా వాదనలు, రాజకీయ కోణంలో సృష్టించే ఆరోపణలు కోర్టుల్లో ఆధారాలు లేకపోతే కూలిపోతాయని ఆయన వివరించారు. అదే సమయంలో ఎల్లో మీడియా వేసే డిబేట్లు, ప్రదర్శించే కక్ష సాధక తీరుతెన్నులు జగన్ కు వరంగా మారుతున్నాయన్నారు. ప్రజలు ఇలాంటి చర్చలను గమనిస్తూ అవి క్షణికమైన ఆనందాన్ని ఇవ్వగలవని, అంతే తప్ప వాస్తవంలో మాత్రం టీడీపీని బలహీనపరుస్తాయని గవూర్ సూచించారు. ప్రతిరోజు గంటల కొద్ది పెట్టే డిబేట్లు ప్రజల ముందర విషయాన్ని చర్చలో పెట్టినంతలోనే ఆ వాదనలను చిత్తు చేసే స్థాయిలో గవూర్ వంటి విశ్లేషకుల సమాధానాలు వస్తున్నాయి. ఫలితంగా ఎల్లో మీడియా తాత్కాలిక సంతృప్తి పొందిన దీర్ఘకాలంలో మాత్రం రాజకీయంగా టీడీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఎల్లో మీడియా చర్చలు, ఆరోపణలు జగన్ కు పెద్దగా ఇబ్బంది కలిగించకపోగా తిరుగుబాటుగా ఆయనకు మద్దతు పెరిగేలా మారుతున్నాయన్నది గవూర్ విశ్లేషణ సారాంశం. అయితే ఇప్పుడు మన చిట్టు దర్యాప్తు సారీ చూస్తే ఆ రూపంలో లేదండి. ఇది చుట్టూ తిప్పుతున్నారు. ఒక రోజు అంటారు ఎలక్షన్ల ఖర్చు పెట్టినారు, ఇంకో రోజు అంటారు మిథున్ రెడ్డికి పోయినాయని, ఇంకో రోజు అంటారు చెవిరెడ్డి భాస్కర్కి పోయినాయి. నా పాయింట్ ఏమిటంటే, మీరు ఎంత ఎక్కువగా చుట్లు తిప్పుతారో కేసు అంత వీక్ అవుతుంది. జనరల్ క్రిమినల్ కేసులో మేము చూస్తున్నాం కదా, క్రిమినల్ కేసులో నాకు ఉండేటువంటి అనుభవం ఏంటంటే, ఎంత తక్కువ మంది లేదా ఎన్ని తక్కువ చుట్లు మనం కేసు తిరుగుతుంది, స్ట్రైట్ గా ఉండాలి కోర్టులో. ఎస్, ఇది జరిగించే నేరము, దీనికి ఇదిగో ఇవి సాక్ష్యాధారాలు అని. అట్లా కాకుండా తిరుగుతూ ఉంది. డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ ద్వారా, మిథున్ రెడ్డి ద్వారా, ఇంకోటి ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టినారు, లేకుంటే ఎవరో వగేరా పేర్లు ఇట్లా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టినారు. అది నిలబడదండి. అది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవాలి. దానికి ఎలక్షన్ కమిషన్ డబ్బులు పట్టుకుని ఉండాలా.